4,000 ఎకరాలు 80,000 కోట్లకు ల్యాండ్ మోనటైజేషన్‌తో నిధులు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు అప్పులొచ్చినాయి. మరికొంత అప్పులొస్తే తప్ప రాజధాని నిర్మాణ పనులు ముందుకు సాగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పులతో చేసేటువంటి పనులైతే మొన్న ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన వ్యవహారాలు కూడా ముందుకు సాగవు. మరికొన్ని అప్పులు అవసరం. ఇప్పుడు అప్పులు కాకుండా 4,000 ఎకరాలని 80,000 కోట్లకి మోనటైజ్ చేయాలి అనేటువంటి రీతిలో ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఎకరం 20 కోట్లకు విక్రయించాలని నిర్ణయం. 20 కోట్లు ఎకరం చూడండి. అమరావతిలో రాజధాని భూములు ఎకరం 20 కోట్లు అంటే గజం ఎంత అయింది ఆలోచించండి. ఎంత విలువైనటువంటి అమరావతి భూముల్లో ఇక సామాన్యుడికి చోటెక్కడిది ఆలోచించండి. ఎంత 20 కోట్లు ఒక ఎకరం భూమి అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు ఆ భూమిని అంతా అమ్మి డబ్బులు సంపాదించాలని ప్రయత్నం. మరి ఎవరు కొంటారు? 20 కోట్ల రూపాయలు ఎకరం పెట్టి ఆ భూమిని లేదా విల్లాలు కట్టనివ్వండి, అంతకంటే ఖరీదైనటువంటి భవంతులు కట్టనివ్వండి, ఎవరు అక్కడ కొనుగోలు చేస్తారు? ఇది చాలా చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే అమరావతిలో ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. ఇప్పుడు వర్క్స్ మొదలవుతున్నాయి. ఈ వర్క్స్ మొదలైతే కొన్ని భవనాలు పూర్తయితాయి. భవనాలు పూర్తవడంతోనే రాజధాని కాదు. అలాంటప్పుడు ఎకరం 20 కోట్లకి అక్కడ ఎవరు కొనుగోలు చేస్తారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయినా సరే ప్రభుత్వం 4,000 ఎకరాల ద్వారా 80,000 కోట్ల రూపాయలు సంపాదించాలనే ప్రయత్నంలో ఉంది. మరి అది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. రెండో దశ ల్యాండ్ మోనటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థలకి 60-40 నిష్పత్తిలో భూములు. ప్రభుత్వం 60-40 అంట. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలతో 60-40కి బేరం కుదుర్చుకుంటోంది అని ఆంధ్రజ్యోతి రాతలు ఎంత విస్మయకరమో చూడండి. అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్, ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరనున్న ఆస్తులు, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక. ప్రైవేట్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఇస్తారంట. వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత డెవలప్ అయినటువంటి ఆస్తుల్ని 60-40 రేషియోలో రియల్ ఎస్టేట్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచుకుంటాయంట. అదే భవిష్యత్తు అమరావతికి ఆర్థిక వనరులుగా మారబోతుందంట. చూడండి ఎంత విచిత్రకరం. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి తాకట్టు పెట్టేసి మోనటైజ్ చేసేసి అదే అభివృద్ధి అని జనానికి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు.